నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అధ్యాయము 18వ వచనము. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. చాలండి. ఇక్కడ విషయం ఏంటంటే తేరి చూడడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమి ఇలా చూస్తే అందరికీ కనిపిస్తుంది కదా అనిపించచ్చు. లేదు లేదు అలా కనపడదు. అండ్ మనం ఒకటి చూడండి, మనం చూస్తామని అప్పుడు తెచ్చి పెట్టరు దేవుడు. ఆల్రెడీ ఉంటది కానీ మనం చూడం. ఆయన అనుమతి ఉంటేనే మనం ఏదైనా చూడగలం. దేవుడు ఈ కన్నులకి కనపడకుండా గుడ్డితనం కలిగి చేయమని దేవుడే అనుమతి ఇచ్చారు. ఎప్పుడు? యెషయా గ్రంథంలో. సో ఆయన మూసిన కన్నులు ఆయన తెరిస్తే తప్ప చూడలేవు. ఆయన చూపించాలి అనుకుంటున్న సంగతులు చూడాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఒకటి. రెండవది, ఆయన చూపిస్తున్నప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనల్ని ఆపిస్తూ ఉంటాయి. అవి ఎలాంటివి అని ఒకటే ఎగ్జాంపుల్ మనం నిన్న చూసుకున్నాం. మన కన్నులు వెలుగుతో నింపబడాలి. చూడండి, మనల్ని దేవుడు ఎలా చూడాలని ఆశపడుతున్నారంటే, చీకటి కాలం రాబోతుంది, ఎవరు పని చేయలేని కాలం. పగలు ఉన్నప్పుడు ఒకరు అడుగు పెట్టినప్పుడు ఆ పగలు సమయం అన్ని కనిపిస్తాయి, నడవడం సాధ్యం. కానీ కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోయింది, చీకటిగా ఉంది, ఏం కనబడట్లే, కానీ ప్రయాణం చేయాలి. అలాంటి సమయం గుంటలు ఉన్నాయనుకోండి, రోడ్డు బాగాలేదనుకోండి, ఎప్పుడు పడిపోతామో ఎక్కడ పడిపోతామో అర్థం కాని పరిస్థితి కదా. కానీ గుంటలు ఎక్కడున్నాయి, ఏంటి ప్రమాదం ఎక్కడుందని క్లియర్ గా కనిపిస్తే మాత్రం పడిపోకుండా జాగ్రత్తగా నడవడం ఎంత సాధ్యమో కన్నులకు వెలుగు నింపబడి ఉండడం కూడా దేవుని అనుగ్రహంతోనే సాధ్యం. ఇప్పుడు చూడండి, ఆ చీకటి కాలం, ఎవరు పని చేయలేని కాలం, ప్రభు ఏం కోరుకుంటున్నారంటే మనమే వెలుగై మారి నడుస్తున్న అనుభవాన్ని కోరుకుంటున్నారు. మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డామట. వచ్చిన మీదట ఆ వెలుగై మారడానికి ప్రభు కృపనిస్తున్నారు. అందుకే ప్రభు చెప్పారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తున్న సందర్భంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఏమై ఉన్నారు? హల్లెలూయా, వెలుగై ఉన్నారు. వెలుగై ఉండడము అంటే ఎలాగా అని నిన్న మనం చూసుకున్నాం. వాక్యంతో నింపబడుతున్న కొద్ది వెలుగు అధికమవుతూ ఉంటది. రూమ్ చాలా పెద్దది, ఒక చిన్న బుడ్డి లైట్ ఉంది, సరిపోద్దా? చెప్పండి. ఒక 1000 మంది సరిపడా రూమ్ ఉందండి, ఒక చిన్న లైట్ జస్ట్ ఇలా ప్రమిద అలిగి వెలిగిస్తే ఎలా ఉంటుంది, క్యాండిల్ అంత సరిపోద్దా? చాలదు కదా. అలాగనే మనం వెలిగించుకుంటున్నాం, మనం చదువుకుంటున్న వాక్యం మనకి సరిపోదు. మన మట్టుకు మనకు సరిపోతుందేమో అనిపిస్తుంది. అంటే మనం కూర్చున్న దగ్గర చూడటానికి సరిపోద్దేమో.
కానీ శ్రేష్టమైన ప్రయాణంలో పరుగులు పెట్టడానికి మాత్రం పనికిరాదు. మన కన్నులు తేటగా ఉండాలట. చెప్పండి, మన కన్నులు ఎలా ఉండాలి? మన కన్నులు మనకి దీపం అట. నీ కన్ను నీకు దీపం గనుక అది తేటగా ఉండాలని ప్రభు మనకు సూచించారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 నుండి 24 వరకు చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకున్నాను. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అది 5వ అధ్యాయం అక్క. ఇది 6వ అధ్యాయం చదువుదాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము 21, 22 వచ్చినాయి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ చూడండి ఏమంట, దేహమునకు దీపం ఏది? కన్ను. కన్ను కన్ను. ఇప్పుడు ఒక పెద్ద రూమ్ లో ఒక చిన్న వెలుగు పెడితే సరిపోదు. అలా ఇప్పుడు ఆ వెలుగు, ఆ దీపం, ఆ ఉన్న దీపం కూడా వెలగట్లేదు అనుకోండి, ఇంకెంత చీకటి ఉంటుంది. ప్రస్తుతం విషయం ఏంటంటే, మన దేహం మొత్తానికి కూడా దీపముగా కన్ను పనిచేస్తుందట. ఈ దీపం, ఈ కన్ను తేటగా ఉంటే అప్పుడు నీ దేహం అంతా కూడా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటది. వెలుగుమయమై ఉంటది. ఇప్పుడు ఆ కన్నులు గుడ్డితనంతో ఉన్నాయనుకోండి, ఏం చూడలేకపోతున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? బైబిల్లో మనకి కొంతమంది కనిపిస్తూ ఉంటారు. జబ్బు కళ్ళు, మంద దృష్టి, ఇలా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ స్వాభావికంగా, అంటే శరీరంకు కలిగిన మంద దృష్టి, లేదా లేయ కలిగిన జబ్బు కళ్ళు దేవుడు అనుగ్రహం ఎక్కువగా పొందుకోవడానికి అవసరమయ్యాయి, కాదంటారా? అవునా కదా? చెప్పండి. భర్త ఎంత ద్వేషిస్తుంటే దేవుడు అంతగా ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు మేలు చేస్తూ ఉన్నారు. ఆమె ఏం కళ్ళు ఉన్నాయి? ఆమెకి జబ్బు కళ్ళు ఉన్నాయి. సో ఫిజికల్ గా ఒక ఫిజికల్ గా ఒక కన్ను ఏదో కాటికి పెట్టుకొని అలంకరించుకొని జాగ్రత్తగా చూసుకోవడం కాదు. ఇది ఆ కాన్సెప్ట్ కాదు. కన్నులు తేటగా ఉంటే దేహం అంతా వెలుగు. తేటగా లేని కన్ను తేరి చూడలేదంటున్నా నేను. చెప్పండి. తేటగా లేని కన్ను తేరి చూడలేదు.
మనకి నార్మల్ గా ఉన్న విషయాలే చూడడం కష్టమైతే ఇక తేరి చూసి ఇంకా ఆయన చూపిస్తున్న విషయాలు మనం చూడడం ఎలా సాధ్యం? ఇంకో విషయం చెప్పనా, మన చుట్టూ దేవదూతలు ఉంటారా లేదా చెప్పండి? ఉంటారు. ఉంటారు. మరి మన కళ్ళతో, మన నేకెడ్ అయితే మనం చూడగలుగుతున్నాం ఆ రోజు? చూడలేము. చూడలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, జకర్యా గ్రంథంలో నేను ఎలా తేరి చూసి అన్నప్పుడు ఏం కనబడ్డాయి అంటున్నారు? ఏం కనిపించాయి అన్నారు? మనం చదివాం కదా. 4 కొమ్ములు. 4 కొమ్ములు కనిపించాయా? 4 కొమ్ములు అంటే ఏంటి? ప్రభువు చూపిస్తే తప్ప, ప్రభు అలౌ చేస్తే తప్ప అవి కనపడవు. బిలాం బయలుదేరాడండి, గాడిద దేవదూతను చూడగలిగింది కానీ బిలాం చూడగలిగాడా? చూడలేదు. మొదట అయితే చూడలేకపోయాడు. కత్తి దూసి నిలబడిన దేవదూతను చూడలేకపోయాడు. ఈరోజు ఫస్ట్ గడియలోనే మనం ఏం అడుగుదామంటే, ప్రభా మా కన్ను తేటగా ఉండాలా, మా దేహం అంతా దీపమై వెలుగుమయమై మాకు మారాలా. ప్రార్థన చేద్దాం. ఎందుకు తెలుసా? ఆయన సింహాసనానికి గుర్తుందండి, 4 చక్రాలు ఉంటాయి. ఆ 4 చక్రాలకి కూడా చుట్టూ కన్నులే, మొత్తం కన్నులే. అంటే ఆ వెలుగు ఎంత ఉంటుంది, ఆ దీపం ఎంత పవర్ఫుల్, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి దేహం అంతా కళ్ళు అక్కర్లేదు, కానీ ఉన్న కళ్ళు తేటగా ఉంటే చాలు. కొంతమందికి పక్క వాళ్ళు బాగా ఉన్నతంగా ఎదుగుతున్నారు అనుకోండి, ఓరం లేనిది ఎక్కడ తెలుసా? ఫస్ట్ కళ్ళు కుట్టేసినట్టు అయిపోతా ఉంటాయి. ఒళ్ళు మండే దానికంటే ముందు కళ్ళు మండుతా ఉంటాయి. కానీ దేవుడు బాగు చేసిన కళ్ళు ఏం బాధపడవు, ఇంకా సంతోషిస్తుంటాయి. అలా దేహమంతా కూడా వెలుగుమయమై చేసుకోవాలి అంటే కన్నులు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. దేవా, ఆ కన్నులతో ప్రభా నేనేమేమి చూడవలను నాకు అనుమతించండి, నేను చూచుటకు నాకు సహాయం చేయండి అని అడుగుదాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ మహారాజా నీకే లెక్కలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదే కలశ్రమైన నాయన శ్రేష్టమైన ఆలోచన దయచేశారు అన్నయ్య ప్రభా. నాయన ఎస్య దేహం నాకు వెలుగు దీపము నాయన కన్య అని ప్రభా. నాయన కన్ను తేటగా చూపిస్తే తప్ప ప్రభా, చూస్తే తప్ప ప్రభా దేహం అంతా చీకటిమయమే అని ప్రభా. నాయన ఎస్య మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి నాయన ఎస్యానికి వందనాలు. మేము ఆలోచన రిసీవ్ చేసుకున్నాము తండ్రి ఏసయ. మా కన్ను నా తండ్రి ఏసయ తేటగా లేకపోతే మేము నాయన చీకట్లో ఉండే వారంగానే ఉంటున్నాము ప్రభా. కాబట్టి నా తండ్రి ఏసయ మా కన్నులను నాయన తేటపరచమని ప్రభా. నాయన తేరి చూడగలిగిన అనుభవం కలిగి ఉండటకు మా దేహం అంతా వెలుగుమయంగా ఉండునట్లు తండ్రి మీరే కృపను అనుగ్రహించండి. మీరు అనుమతిస్తే తప్ప ప్రభా ఇది జరగదు ప్రభా. నాయన అన్నాడు ప్రభా. నాయన ఏసయ మరి మీరు మూసివేయమని ప్రకటించారు, కానీ ఇప్పుడైతే ప్రభా మీరు పలుకుతున్నారు ప్రభా, దేహం నాకు దీపమే కన్నుని. కాబట్టి ప్రభా మేము నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టుకోవడానికి తేరి చూడడానికి ప్రభా నాయన ఏసయ మా దేహం ఒక వెలుగుమయంగా ఉండడానికి ప్రభా నాయన ఏసయ మేము ఆశిస్తున్నాము. కాబట్టి ప్రభా మా కన్నులను మీరు తెరవండి నాయన. మేము ఏది చూడాలో ప్రభా, తేరి దేన్ని కనిపెట్టుకోవాలో మాకు గ్రహింపును దయచేయండి. మా జీవితం, మా హృదయం, మా దేహం అంతను వెలుగుమయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఏసయ మీరే నాయన ఏసయ మరి కెరూబులు ఎలాగైతే మొత్తము కన్నులతోటి ఉండి ప్రకాశమానంగా ఉండవో
ప్రభా మా కళ్ళను కూడా మీరు అలాగున తెరిచినప్పుడు ప్రభా మేము కూడా ప్రకాశమానముగా ఉంటామని గ్రహిస్తున్నాం ప్రభా. అందుని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. మా ఈ కళ్ళను మీరు నేడు తాకండి, తెరవండి. మేము ఏది తేరి చూడాలో, దేనిని బట్టి నాయన ఏసయ్య మేము వెలుగుతో నింపబడాలో ప్రభా నాయన మాకు మీరే చూపించి సహాయం దయచేయమని ఇకను మాతో మాట్లాడమని వేసినాం రాసిన తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం నెక్స్ట్ వచనం చూడండి, 23. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు ఎలా ఉంటుందట? చీకటిమయమై ఉండును. ఇప్పుడు చూడండి, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే వెలిగింపబడిన మీదట చీకటిలోనికి లాక్కుని వెళ్ళాలని సకల ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉంటాడు. మొదట ఉన్న చీకటి కంటే ఒకసారి వెలిగింపబడి వెనక్కి వెళ్తున్న ఆ చీకటి అనుభవంలో ఇక లేవలేని స్థాయిలోనికి లాక్కుని వెళ్తున్న చీకటి కమ్ముకోవడానికి కన్ను అలౌ చేయకూడదు. మనం వాక్యంతో నింపుకుంటే కన్ను వెలుగుమయమై ఎలా మారుతుందో, లోకంతో నింపుకుంటే కన్ను అంత చీకటిగా మారిపోతుంది. అందుకే ఒక చోట ఇలా రాస్తారు, ఒకసారి వెలిగింపబడి అని. అనుభవం ఎట్టిదంట చెప్పండి? ఒకసారి వెలిగింపబడి అని చెప్పండి. ఒకసారి వెలిగింపబడి. అర్థమైందా? అంటే ఏంటి? చీకటి జీవితమే, కానీ ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఆ వెలుగును కాపాడుకోవాలి. దేవుడు వెలిగించిన వెలుగును ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏమండి, ఒక వ్యక్తికి ఉద్యోగమే రాని అవకాశం లేని పరిస్థితుల్లో దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, దాన్ని ఏం చేయాలి? జీవితం అంతా కాపాడుకోవాలా, విచ్చలవిడిగా తిరగాల? చెప్పండి. కాపాడుకోవాలా లేదా? అలాగనే దేవుడు ఒకసారి వెలిగించిన తర్వాత ఆ వెలుగును కాపాడుకోవాలి. ఆ దీపంను కాపాడుకోవాలి. అందుకే నేను చూడండి, నువ్వు మొదటి ప్రేమను వదిలేవని చెప్పినప్పుడు ఏం తీసేస్తానన్నారు? దీపస్తంభం. ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. నేనేమంటున్నా అంటే, వెలిగించుట అంటే నూతన పరచుట. చీకటిలో ఉన్న ఆ కన్నులు ఒక్కసారి వెలిగింపబడుట అంటే మనస్సు మారి ఒకసారి నూతన పరచుట అని అర్థం. అటువంటి కన్నులు చీకటితో నిండుకోవాలని సకల ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉంటాడు. పడిపోవద్దు.
వాడు చేస్తాడు, వాడు ప్రలోభ పెడతాడు, వాడు మోసం చేయడమే వాని పని అండి, అబద్ధాలు చెప్పడమే వాని పని అండి. నువ్వు వినకు నానా, ఎందుకు వింటున్నావు? నీ సబ్జెక్ట్ కానిదేదో నువ్వు ఎందుకు వింటున్నావు? నువ్వు 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 సైన్స్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అయ్యి వెళ్ళావు, ఆ రోజు సైన్స్ ఎగ్జామే, కానీ మ్యాథ్స్ పేపర్ వచ్చింది, ఏదో ఒకట్లే అని రాసేస్తావా? అడగవా? ఈరోజు సైన్స్ కదండి, ఏంటి మ్యాథ్స్ ఇచ్చారని అడగవా? చెప్పాలి, అడుగుతామా లేదా? అలాగనే మాటలు తేడాగా వినిపిస్తున్నప్పుడు అడగాలి, పరిస్థితులు తేడాగా కనిపిస్తున్నప్పుడు అడగాలి. ప్రతి టెంప్టేషన్ కి పడిపోవడానికి వీల్లేదు. ఒకసారి నూతన పరచబడిన తర్వాత మరలా బురదలో పొర్లిన అనుభవంలోనికి లాక్కుని వెళ్ళాలని సకల ప్రయత్నాలు జరుగుతాయి, కానీ పడిపోవద్దు. నూతన పరచడం అనేది దేవుడు మాత్రమే చేయగలరండి. ఒకసారి వెలిగించడం అనేది దేవుడు మాత్రమే చేయగలరండి. అలా చేసిన కన్నులను కాపాడుకుందాం. అప్పుడు మాత్రమే ఆయన చూపించినవి చూడడం సాధ్యం. చెప్పండి అన్నమాట. అప్పుడు మాత్రమే అప్పుడు ఆయన ఇదే కాంటెక్స్ట్ లో మళ్ళీ వచనం చదువుదాం రండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 17. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. లోకమందు 11వ అధ్యాయం 17వ వచనం. మందను విడనాడు పనికి మారిన కాపరికి శ్రమ, అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. మందను విడనాడు పనికి మాలిన కాపరికి ఏంటంట? శ్రమ. ఎటువంటి శ్రమ తెలుసా? చెయ్యి కుడి కన్నును తెగవేయబడును, ఆ కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పిపోతుందట. కన్ను కనపడకపోతే ఎంత కష్టం తెలుసా? కుడి కన్ను కనపడకపోతే ఏం మిస్ అవుతుంది అక్కడ? దీర్ఘ దృష్టి మిస్ అవుతుంది, దూరదృష్టి దీర్ఘ దృష్టి రెండు మిస్ అవుతాయి. దేహంనకు దీపమేది? కన్నే. కన్ను. ఆ కన్ను చెడిందైతే దేహం అంతా ఏమవుతుందండి? చీకటిమయం. ఇప్పుడు మందను విడనాడు కాపరి అంటే ఆల్రెడీ ఆయన ఏంటంట? కాపరి కదా. అంటే ఒకసారి వెలిగించబడి ఇంకా అనేకుల్ని వెలిగించే పనిలో ఉన్న కాపరికే ఇంత భయంకరమైన స్థితి ఉంటే నువ్వు నేను ఏ పాటి వారం అమ్మా? అని ఎంత జాగ్రత్తగా మన కన్నులు కాపాడుకోవాలి ఇప్పుడు అర్థం అవుతుందా? ఈ కన్నులకి చూపునకు రమ్యంగా కనపడే డేంజర్ జోన్ ఉంది. నేను ఎలా చదువుకున్నాను చిన్నప్పుడు, వేర్ దెర్ ఇస్ అన్ అట్రాక్షన్ దెర్ ఇస్ డిస్ట్రాక్షన్ అని. వింటున్నారా? ఏంటి ఒకసారి చెప్పండి. There is an attraction, there is a distraction. అంటే ఏంటి?
ఎక్కడ ఆకర్షణ ఉందో అక్కడ ఏముంది? పతనం ఉంది. ప్రభువుకి ఆకర్షితులు అవడం మంచిది. లోకానికి ఆకర్షమయ్యామా అంతే. భయంకరమైన పతనం ఉంటుంది. ఒకసారి వెలిగింపబడిన మీదట పడిపోయే అనుభవాలు ఎందుకుంటాయండి అన్న ప్రశ్న అక్కర్లేదు, ఉంటాయని నిరూపణ అయింది. ఇప్పుడు మనకున్న బాధ్యత ఏంటి తెలుసా? జాగ్రత్తగా కాపాడుకోవడం. సో కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి. చెప్పండి. కన్నులతో నిబంధన చేసుకో. ఒక నిబంధన చేసుకోవాలి. నేను ఇది తప్ప ఇంకేది చూడను, నేను ఇది తప్ప ఎలా ఉంటాను, అలా ప్రతి దాని విషయంలో కన్నులతో నిబంధన చేసుకోవడం ఈరోజు మనందరికి రావాలి. ఆమెన్. నూతన పరచబడ్డాం, ఇక దాన్ని కాపాడుకుందాం. జాగ్రత్తగా కన్నుల విషయమై ప్రార్థన చేసుకుందాం. అక్క Hallelujah. Thank you, Jesus. Thank you, Father. స్తోత్రం.